వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. అది ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ద స్టోరీ వచ్చేసి ఒక క్లాస్ రూమ్లో ఒక విద్యార్థి ఉంటాడు. ఆ స్టూడెంట్ అనేది చాలా బాగా కష్టపడుతూ ఉంటాడు. చాలా హార్డ్ వర్కింగ్ అయి చదువుతుంటాడు. కానీ ఒకరోజు అతను వచ్చేసి ఒక ఎగ్జామ్ అలాంటిది అందులో ఫెయిల్ అవుతాడు. అందులోనే కాదు, ఇంకా చాలా దానిలో ఫెయిల్ అవుతూనే ఉంటాడు, కానీ కష్టపడుతుంటాడు. అలా ఉన్నప్పుడు అతని ఫ్రెండ్స్ అంతా అతన్ని ఎగతాళి చేయడం అలా చేయడం చేస్తుంటారు. అప్పుడు అతనికి చాలా కొద్దిగా బాధ లేసేది. ఇలా అంటున్నారు కదా, ఎలా ఏం చేయాలి అని. అలా ఉన్నప్పుడు అతనికి ఒక టీచర్ ఉన్నాడు. అంటే టీచర్కి వచ్చేసి ఎటువంటి ప్యాస్ అలా అనేది ఏమి ఉండదు. అతని దగ్గరికి వెళ్ళి ఇతను చదువుతున్న స్టూడెంట్ ఫెయిల్ అయ్యాని ఇలా అంటాడు. ఇలా నేను ఎందుకో అన్ని దానిలో ఫెయిల్ అవుతున్నాను, కష్టపడుతున్నా, కానీ అది కాక ఇలా అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, నాకు అది ఎలా అని అర్థం కావడం లేదు అని అడుగుతాడు. అప్పుడు ఆ లెక్చరర్ అతనికి ఒక విషయం చెప్తాడు. అతని టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ తీసుకోమని అందులో సగం వాటర్ నింపుకొని ఒకసారి ఇలా వరండాలో నడిచి వెళ్ళి రాపు అని చెప్తాడు. అతను అప్పుడు స్టూడెంట్ ఇట్లా దిక్కులు చూస్తూ సార్ తోటి చూస్తాడు. అయ్యే ఏంటి తనకి లేపుతున్నాడు అర్థం కాకుండా అని. ఏమోలే సార్ కదా అని అతని మాటలకు గౌరవిస్తూ ఇతను వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పోయేస్తాడు. కాడాలు అలా నడిచి వస్తాడు. వచ్చిన తర్వాత ఇట్లా సార్ చెప్తాడు, వెళ్ళొచ్చాను సార్ అని. అప్పుడు అతని టీచరు అడుగుతాడు అతన్ని, నువ్వు ఏం గమనించావని. అప్పుడు అతను చెప్తాడు, నేను చూశాను సార్, ఇట్లా వాటర్ గ్లాస్ తీసుకొని వెళ్ళాను కదా, ఇది తీసుకొని వెళ్తుంటే కొంతమంది చూసి నవ్వుతున్నారు, కొంతమంది ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు, ఎందుకు ఇలా తీసుకెళ్తున్నాడని అని చెప్తాడు. అప్పుడు లెక్చరర్ సైలెంట్గా ఉంటాడు. సరే, ఇప్పుడు నువ్వు ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని మళ్ళీ అలానే కాడాల్లో వెళ్ళిరా అంటాడు. ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్, సరే ఏంది ఇతను ఇలా చెప్తున్నాడే అని మళ్ళీ అతన్ని చూస్తాడు. అలానే కానీలే, ఎంతైనా మన లెక్చరర్ కదా, ఇతని మాట గౌరవిద్దామని మళ్ళీ వెళ్తాడు అదే కారిడార్లోకి. వెళ్ళిన తర్వాత వెళ్ళకముందు అతనికి ఒక మాట చెప్తాడు, ఫుల్ గ్లాస్లో వాటర్ పెట్టుకున్నా, ఆ వాటర్లో ఒక చుక్క కింద పడినా కానీ నీకు పెద్ద పనిష్మెంట్ ఇస్తా అని లెక్చర్ చెప్తాడు. అప్పుడు ఆ స్టూడెంట్ ఏం చేస్తాడంటే కారిడార్లో ఆ గ్లాస్ వైపు మాత్రమే చూస్తూ వెళ్తూ వస్తాడు. ఆ గ్లాస్ వైపు మాత్రమే చూస్తూ, ఎందుకంటే అతనికి లెక్చర్ చెప్తాడు, ఒక్క డ్రాప్ వాటర్ కింద పడినా కానీ నీకు చాలా పెద్ద పనిష్మెంట్ ఇస్తా అని. అందుకని అతను అలానే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత లెక్చర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు లెక్చరర్ అడుగుతాడు, ఇప్పుడు నువ్వేం గమనించావు, నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందా అని. అప్పుడు అతను చెప్తాడు, సారీ సార్, నేను ఎవరిని గమనించలేదు, ఎందుకంటే మీరు నాకు ఇలా పనిష్మెంట్ ఇస్తా అన్నారు, అది కాక వాటర్ పైదే నేను ఫోకస్ పెట్టాను, నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో నాకేం తెలియదు అని అంటాడు. అప్పుడు అతని లెక్చర్ పిలుచుకొని అతన్ని, నేను కూడా ఇదే చెప్తున్నా, నీకు చుట్టుపక్కల వాళ్ళు ఏంటంటున్నా నువ్వేం పట్టించుకోవద్దు, నువ్వు ఏ పని అయితే చేస్తున్నావు దాన్ని ఫోకస్గా చేస్తే అది నీకు ఇప్పుడు కాకపోయినా కానీ ఎప్పటికైనా కానీ ఖచ్చితంగా నువ్వు చేయగలవు అని తెలుస్తుంది. సో ఎవరిని పట్టించుకోవద్దని టీచర్ చెప్తాడు. అప్పుడు స్టూడెంట్, అందుక ఇతను ఇలా వెళ్ళమని చెప్పాడు నన్ను అని రియలైజ్ అయ్యి అతని గురువుకు ధన్యవాదాలు తెలుపుకొని వెళ్ళిపోతాడు. ఇంకా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, మనం ఫోకస్గా ఏదైనా కానీ చేయాలి అంతే. ఇట్లా ఎవరో ఏదో అంటున్నారని మనం వాళ్ళని పట్టించుకొని మనం చేయాల్సింది చేయకుండా ఆగిపోయి ఉండాలని ఉండకూడదు అనుకుంటున్నాను. అంటే నేను మొత్తం ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నది ఏమంటే, ఫోకస్ ఈజ్ ఇంపార్టెంట్. మన సరౌండింగ్లో ఏది ఉన్నా కానీ మనం పట్టించుకోకూడదు, మనం ఏదైనా ఒకదానిపై ఫోకస్ పెట్టినప్పుడు అనేది. అలాగే వీడియో నచ్చుతుందని అందరికీ అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.